Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. He who receives seeds on good soil he is who hears the word and understands it. The book of Matthew chapter 13 verses 23. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిశ్చయముగా మనందరితో తెలియచేస్తున్న దేవుని యొక్క పరలోక రాజ్య మర్మమును గురించి దేవుడు చెప్పిన ఉపమానాలను దేవుడు ఈ రోజున మనందరితో తెలియచేస్తున్నాడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు వారు నూరంతులుగా ఫలింపబడతారని దేవుడు తెలియచేస్తున్నాడండి. మంచి నేల పడిన విత్తిన వాడు అంటే దేవుని యొక్క వాక్యమును ఎవరైతే వింటారో వాటిని ఫలభరితంగా ఆత్మీయత జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని యొక్క మాటలను వినేవారుగా ఉండి ఆ ప్రణాళిక చొప్పున నడిచి వాటిని పాటించి చెడుతనమును విసర్జించి మంచి లక్షణాలను కలిగి జాలి, దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ వారి హృదయంలో ఉంటాయి. వారు మంచి నేలను పడిన విత్తనం వలె ఫలింపబడతారని, విత్తిన వాడు ఫలింపబడి వారి యొక్క కుటుంబాన్ని కట్టుకొని సమాజంలో మంచి ఉన్నత స్థాయిలో ఉంటూ దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలను తన జీవితంలో నెరవేర్చే విధముగా ఆ రీతిగా జీవిస్తాడు. అయితే దేవుడు శిష్యులందరూ కూర్చున్నప్పుడు పరలోక రాజ్య మర్మాలను గురించి ఉపమానాలను గురించి దేవుడు స్పష్టంగా అక్కడున్న వారందరికీ తెలియజేస్తున్నారని శిష్యులు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుచున్నావని శిష్యులు అడిగినప్పుడు మనుషులు ఏ రీతిగా అయితే వాక్యాన్ని వింటారో లేదా పాటించకుండా జీవిస్తారో లేదా ఆ వాక్యాన్ని తమ జీవితంలో విత్తుకొని వారి యొక్క జీవితాలను మంచి మార్గంలోనికి నడిపించుకుంటారు. అట్టి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యాలను గురించి దేవుడు మన కొరకు సిద్ధపాటు చేస్తున్న ఆయా పరలోక రాజ్యముల గురించి ఇందులో ప్రవేశించుటకు అర్హత ఉండటానికి దేవుడు ఉపమానాలను తెలియజేస్తున్నాడండి. మంచి నేల పడిన వారు విత్తబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తునండి. ఆయన తన మాటలను నీతిగా ఉండమని, యథార్థంగా జీవించమని, సమాజంలో దేవుని మందిర ఆవరణములోని తామును పరిశుద్ధంగా కాపాడుకొని దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు మనం సిద్ధపాటు కలిగి ఉంది. దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో భద్రంగా కాచి కాపాడుకోవాలి. అది గనక కాచి కాపాడుకోకపోతే అపవాది దొంగిలిస్తాడు. మంచి నేలను పడిన విత్తనం చూసి చాలా మంది అసూయపడతారు. వారు ఎదుగుతున్నారని, వారు మంచి స్థాయిలో ఉంటున్నారని, దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నారని అనేక అసూయలతో, ద్వేషాలతో, కలహములు కలిగి లోకములో ఉంటూ ఉంటారండి. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కనుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచి జ్ఞానము మనం పొందుకునే విధంగా దేవుణ్ణి అడగాలి. మనం వాటన్నిటిని గ్రహించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క దేవుని యొక్క మాటలను గురించి దేవుడు మనందరితో ఈ వాక్యము అనే ఫలభరితమైనటువంటి ఆయా ఫలములన్నిటిని మనం పొందుకునే విధముగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము మహాపరిశుద్ధుడా, జీవముగల దేవా, అయా నాయన నీ యొక్క బంగారు పాదమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభు. ఇదిగో నా తండ్రి, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టి వారందరూ ఫలభరితంగా వారు ఫలింపబడతారని నీవు తెలియచేస్తున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రము ప్రభు. ఈ లోకంలో మేమేమైనా చెడ్డ తలంపులను కలిగి వాక్యమును వినకుండా ఆయా లోక ప్రపంచమైనటువంటి ఆయా ఆశలను కలిగి మేమేమైనా జీవిస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ యొక్క ఫలభరితమైనటువంటి వాక్యమును విని మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యమును మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేసి ఈ యొక్క కుటుంబాలను కట్టబడే ఫలభరితమైనటువంటి ఆయా ఫలములందరూ పొందుకోవాలని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.